ఫ్రెండ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒక 3 చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. ఇగో చూపిస్తున్నాను చూడండి. ఇగో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. కొంచెం బతికే ఉన్నాయి, నూరాడేస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో? మీకు ఎలా కనిపిస్తున్నాయి కానీ ఇది ఒక 1/2 kg పైన ఉంటుంది, ఇది కూడా ఒక 1/2 kg పైన ఉంటుంది, ఇది ఒక 1/2 kg ఉంటుంది. ఈ 3 ఇంకా వల్ల ఏమన్నా పడితే మొత్తం కాల్చుకొని తిందాం. అదిగో రోబో బాబాయ్ అయితే వెళ్తున్నాడు వల్ల ఇంకేమైనా పడ్డాయని తీసుకురావడానికి. ఫ్రెండ్స్ పెద్ద చెరువు, మేఘాలు చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ పచ్చని వాతావరణం. మేము చెరువు మధ్యలో ఉన్నాము, అదే ఐలాండ్ లాగా ఉంటుంది కదా, అలాంటి ప్లేసుల్లో. ఫ్రెండ్స్ బాబాయ్ చూసి వచ్చాడు, చేపలు అయితే ఏం పడలేదు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ చేపలు కాల్చుకుని తినే వీడియోస్ అని అనుకుంటున్నారా? అదేం లేదు ఫ్రెండ్స్, మేము తరచూ కాల్చుకుని తింటూనే ఉంటాము. రోజు ఇంట్లో కూరలు బోరు కొట్టి ఇలా కాల్చుకుని తింటుంటాం ఫ్రెండ్స్. చూసారా ఆ చేపలు కాల్చుకోవడానికి ఒక దగ్గరికి అయితే వస్తున్నామండి. ఇది కూడా ఇళ్ళకి దగ్గరలోనే కనిపించే ఇల్లే మాది. ఇక్కడ అన్నీ కాల్చుకోవడానికి ఆకులు అవన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటుంది కదా. ఇళ్ళల్లో అంటే తిడతారు, అది ఎండాకాలం కదా బాగోదు అని చెప్పేసి ఈ చెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, నీడగా ఉందో, గుబురుగా. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అక్కడ అనుకున్నాం కదా, ఆ చేపలు అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి దానిలో పెడుతున్నాము శుభ్రంగా కాల్చుకోవడానికి. బతికే ఉంది, ఇంకా బతికే ఉంది ఫ్రెండ్స్. ఇది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? ఇది బతికే ఉంది. అదిగో మొప్పలాడేస్తున్నాయి చూసారా? ఇది ఇప్పుడే ప్రాణాలు కోల్పోయింది, ఇది చివరిది. ఇదిగో ముందుగా అయితే ఈ పులుసు అయితే తీసేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కాలిన తర్వాత ముక్క నవలటానికి ఈజీగా ఉంటుందని. ఎందుకంటే సరిగ్గా ఉడకాలి కదా లోపల కూడా. పెద్ద చేపలుగా ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ పైనంతా కాలిపోద్ది. అందుకని ఇది తీస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు ఎంత నీట్గా వస్తుందో, మనం రుద్దినా కానీ రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇది చెట్ల కింద అట్మాస్ఫియర్ ఎంత బాగుందో. పక్కన వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, చూసారా? చెట్లు, తాటి చెట్లు. ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా చేసుకుంటున్నాము. అదిగోండి దీని మీద పెట్టుకుంటున్నాము చూసారా? ఇప్పుడు ఇది వెలిగించి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బతికే ఉందో చూడండి, పులుసు తీస్తున్నాము. అది తోకతో కొడుతుంది. ఉప్పులోకి వెళ్ళిందా బతికే ఉండిద్దండి. ముందు 2 చేపలు అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ నీట్గా సర్దాము 3 చేపలు. పైన పులుసు తీసేసి ఇంకా మంట పెట్టేసి కాల్ చేసి తినటమే తర్వాయి భాగం. ఇదిగోండి ఫ్రెండ్స్ వెలిగింది ఇప్పుడే. ఇదిగోండి ఫ్రెండ్స్ మంట అయితే వేసేసాము. గాలి బాగా రావటం వల్ల మంట కూడా బాగా మండుతుంది. చూసారు ఎంత పెద్ద మంట వస్తుందో. ఫ్రెండ్స్ ఒక మంట అయితే అయిపోయింది, దాని మీద ఇంకా కొన్ని పుల్లలు కానీ మంట కానీ చూసారా? పెద్ద చేపలు కదా, కొంచెం ఉడకాలంటే టైం పడుతుంది. బాగా రోస్ట్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇంకో మంట వేయడానికి ఇట్లా పక్కకు తీసాం ఫ్రెండ్స్. అదిగో మంట వేయడానికి, మంట వేసిన తర్వాత మళ్ళీ పెడతాం అందులో. కొన్ని ఎండిపోయిన పుల్లలు వేసేసి అందులో వేసామండి. ఫ్రెండ్స్ ఒక ఆగుతో మంట వేసేసాము. ఒకసారి చెక్ చేసుకుని ఉడికినే లేదు, చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో 3 ఫ్రెండ్స్. పక్కన పెట్టుకుంటున్నాము, ఇంకో మంట వేసేసి మంట పైన పెడదామని ఫ్రెండ్స్. ఇంకో లాస్ట్ మంట కోసం అదిగో చిన్న ఎండిపోయిన కర్రలు వేసుకున్నాము పుల్లలో.
3 చేపలు అయితే దాని మీద పేరుస్తున్నాము. ఫ్రెండ్స్ చూసారా, కాలిని బాగా బయటికి అయితే తీస్తున్నాము. అది బాగా రోస్ట్ చేస్తున్నాము ఆ నొప్పుల మీద. చూసారా అవి ఎట్లా ఉన్నాయో ఫ్రెండ్స్. బాగా కాలిపోయినాయి, రోస్ట్ అయిపోయినాయి. మేమైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాము. అది కూడా ఫ్రెండ్స్ తీసి పక్కన పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ ఆ తీసిన అయితే మేము ఒక ఆకులో పెట్టుకున్నాం ఫ్రెండ్స్, కాలకుండా పక్కకి తీసుకెళ్ళి తినడానికి ఒక ప్లేస్లో. చూసారా కాలకుండా ఒక ఆకులో పెట్టుకుంటాం, ఒక తాటాకులో. చూడండి ఫ్రెండ్స్, చూసారా పెద్ద చేపలు ఎంత ఉన్నాయో, కాలితే ఎంత అయిపోయినాయి చూడండి. ఆ ఈగల తోకలన్నీ ఊడిపోయి. పదండి తిందాం అక్కడికి వెళ్ళి కూర్చున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఇక్కడికైతే తీసుకొచ్చి పెట్టామండి. ఇక్కడ చెట్టు కింద బావి కూర్చొని తినడానికి బాగుంటుందని చెప్పేసి, నీడగా ఉంటుందని. ఇదిగో పక్కన బావి ఉంది. చూసారా బావిలో చెత్త. ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాము, కూర్చొని తినడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి. అది అవే చెట్లు. ఇది చెట్ల పక్కనే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ కర్రీగా కాలింది కదా, ఇదిగో క్లీన్ చేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మసి అంతా గీకేసాను శుభ్రంగా. ఏదన్నా కాతి కూర్చుంటే తినేటప్పుడు తీసుకోవచ్చు. బ్లాక్ దాంట్లో గీకేసాము, పులుసు గిలుసు మొత్తం కాలిన తర్వాత. ఇక తింటాము, టేస్ట్ చూద్దాం రండి అందరం కలిసి. తీసుకోండి తీసుకోరా కిందగా. టేస్ట్ చూడండి. తీసుకొని తిను. బాగా ఉడికింది ఫ్రెండ్స్. ముక్క చూసారా, జున్ను ముక్క ఉన్నట్టుంది. అంత నీట్గా ఉడికింది, తెల్లగా నీట్గా. టేస్ట్ చూడు ముచ్చ ఎట్లుందా. సూపర్గా ఉంది, బాగా ఉడికింది. తిన్నాం రండి మీరు కూడా. నువ్వు తిన్నావరా? ఎట్లుందా టేస్ట్ చెప్పు, సబ్స్క్రైబర్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. బాబాయ్ తిన్నావు కొద్దిగా? ఇంకా తినలేదా? తిన్న తర్వాత చెప్పు టేస్ట్ ఎలా ఉంది. ఫ్రెండ్స్ నేను కూడా తిన్నాను, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నిజంగా. నీ ముక్క చూసారు ఎలా ఉందో, జున్ను ముక్కలాగా తెల్లగా. ఈ చెప్ప చేపలో ముళ్ళు ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, మిడిల్ది. మిగతా అంతా మెత్తగా ఉంటుంది. ఇంకా చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకే చూడండి. ఇంకా నేనైతే అచ్చంగా తలకాయలు తింటున్నాను ఫ్రెండ్స్. తలకాయలు మాత్రం బాగుండేవి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తలకాయ ఇగో తలకాయ చూసారా, చూడు ఎట్టుందో. బాగుంది, బాగా కాలింది. సౌరు మాత్రం ఎమ్మాగుంది. నిన్నటి మీద ఇవి బాగున్నాయా? ఇవి బాగా ఉడికిచ్చాడు కదా, అది కాక పెద్ద బాగా ఉడికినాయి, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మాతో పాటు కలిసి తినాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, కాంటాక్ట్ అవుతాం, ఫాలోఅప్ చేస్తాము, కలిసి తిందాం కాల్చుకొని. అలాగే మీలో ఎంతమంది తిన్నారు ఇలా కాల్చుకొని తినడం పచ్చి చేపలని? వీడియో నచ్చితే ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ మన వీడియోలు చాలామంది వరకు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మేము ఇంకా మరిన్ని కొన్ని వీడియోలు ఇలాంటివి చేయడానికి కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. బాయ్.